రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 727తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నేను అడిగిన ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో ఒకవేళ మీరు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారంటే మీ బడ్జెట్ అంటే ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారని అడిగాను. OnePlus Nord 2 లేదా పోకో F3 GT లేదా Realme X7 Max అని చెప్పి నేను అడగడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది యూజర్స్ OnePlus Nord 2 అని చెప్పి, ఇక పోకో F3 GT అని చెప్పి 50%, అఫ్ కోర్స్ Realme X7 Max అని 10%. ఒకవేళ ఈ మూడు మొబైల్ ఫోన్స్లో కనుక నేను ఒక మొబైల్ ఫోన్ని చూస్ చేసుకోవాలనుకుంటే అకార్డింగ్ టు నేనైతే ఎక్కువగా పెర్ఫార్మెన్స్ అండ్ కెమెరా ఓరియంటెడ్గా చూస్తుంటాను కాబట్టి నాకు కూడా OnePlus Nord ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక గేమింగ్ కోసం చూస్తున్నారంటే నేనైతే గేమింగ్ చాలా తక్కువగా ఆడతాను. సో అలాంటి చూస్తా ఎక్కువ ఫీచర్స్ చూసుకోవాలనుకుంటున్నారు అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అన్నట్లయితే కనుక మీకు పోకో F3 GT ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అది కూడా నాట్ కూడా ఎందుకంటే నాకు IMX766 సెన్సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా, సో దానికోసమని. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు ఒక నెక్ బ్యాండ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీ బడ్జెట్ ఎంతలో చూస్ చేసుకుంటారంటే ఎంత బడ్జెట్ వరకు దానికి పెడతారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూద్దాం. సాటర్డే కాబట్టి న్యూస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ నుంచే స్టార్ట్ చేద్దాం. అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఈ రెండింటిల్లో కూడా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ అర్ధరాత్రి నుంచి అనుకుంటా అమెజాన్లో అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో వీళ్ళు చెప్పడం మాత్రం హ్యూజ్ డిస్కౌంట్స్లో తీసుకొస్తాం అంటున్నారు, కానీ నాకు నిన్నటి నుంచి నేను అబ్జర్వ్ చేశాను ప్రైజెస్ అయితే పెంచి మళ్ళీ తగ్గిస్తున్నారు. సో అందుకోసమే నేను ఓన్లీ సెలెక్టివ్ డీల్స్ మాత్రమే మన డీల్స్ ఛానల్ అయితే చేస్తాను. బై ద వే మీ అందరికీ తెలుసో తెలీదు, మనది కూడా ఒక డీల్స్ ఛానల్ ఉంది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అందులో జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ మంచి ప్రైస్ ఎఫిషియెంట్ ఉంటేనే వస్తాను, లేకపోతే అన్నెసెసరీగా ఒక 10-15 డీల్స్ వేసి నేను మిమ్మల్ని అయితే స్పామ్ చేయను. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నా, ఒకవేళ డీల్స్ జాయిన్ కాకపోయినా ఈ వీడియో కింద ఉన్నటువంటి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లింక్స్ని యూస్ చేస్తూ పర్చేజ్ చేయండి. సో వాటి కొంత కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. అది మనం చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్స్కి కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది జస్ట్ సింపుల్ రిక్వెస్ట్ మాత్రమే. ఈ రెండు సంబంధించినటువంటి సేల్స్ అయితే ఈరోజు రాత్రి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఒకవేళ ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్ అండ్ ఒకసారి మీరు ప్రైజెస్ని అయితే కంపేర్ చేస్తూ చేయండి. ప్రీవియస్ ఎలా ఉంది అలాగే ఇప్పుడు ఎలా ఉంది. ఒకవేళ కొనాలనుకుంటున్నారు అంటే ముందుగానే దాన్ని వాచ్ లిస్ట్లోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అయితే పర్చేజ్ చేయండి. సో ఐ థింక్ మీకు ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే మీకు ఇందులో వచ్చేటప్పటికి HDFC అండ్ SBI కార్డ్స్ ద్వారా వస్తుంటుంది. సో కార్డ్స్ అయితే వెతకండి, దొరికినాయి అనుకోండి 500 రూపాయలు తగ్గినట్లే కదా. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఫైనల్లీ ఈ రెండింటికి సంబంధించిన సేల్ ఈ అర్ధరాత్రి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఫ్లిప్కార్ట్లో అందరికీ. సో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి ఒక రోజు ముందుగానే అంతే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకు OnePlus Nord నుంచి OnePlus Nord 2 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి ఒక OTA అప్డేట్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. ఇంకా మొబైల్ ఫోన్ అయితే లాంచ్ కాలేదు, అప్పుడే OTA అప్డేట్ ఏందని ఆలోచిస్తున్నారా? సో ఇది వచ్చేటప్పటికే కెమెరాకి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్తో పాటు ఇనిషియల్గా సెటప్ చేస్తున్నప్పుడు కొంతమంది యూజర్స్ ఎవరైతే ఉన్నారంటే ఆల్రెడీ డివైస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళైతే వైఫై డిస్కనెక్ట్ అయిన అలాగే వైఫై ఒక్కొక్కసారి సెర్చ్ కాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే చూస్తున్నారంట. సో ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేస్తూ ఈ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేస్తారు. అసలు ప్రాబ్లమే అప్డేటే వైఫై రిజాల్వ్ చేస్తున్నారంటే మరి వైఫై కరెక్ట్ కాకపోతే ఈ అప్డేట్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది యూనిట్ వెయిట్ అండ్ సీ. అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతుందిలేండి. సో జస్ట్ ఫర్ సేయింగ్. సో ఒకవేళ నాడ్ ఇంకా ఎవరు వాడి ఉండకపోవచ్చు, ఒకవేళ ఎవరన్నా వాడుతున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి ఐఫోన్ ఆల్మోస్ట్ 13 సంవత్సరాల నుంచి అనుకుంటా వీళ్ళు IPPA అవార్డ్స్ని అయితే ఇస్తున్నారు, అంటే ఐఫోన్ ఫోటో అవార్డ్స్ అని చెప్పి. సో దీనికి కాను బెస్ట్ పిక్చర్ని ఈరోజు అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒక డిజర్ట్లో ఒక హార్స్ అలాగే ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ పిక్చర్ని యాపిల్ అఫీషియల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి గాను ఒక కండిషన్ ఉంటుంది, కేవలం ఐప్యాడ్స్ లేదన్నట్లయితే ఐఫోన్స్లో తీసిన ఫోటోగ్రఫీస్ని మాత్రమే, అది కూడా రా ఫోటోగ్రాఫ్స్ అంటే ఎటువంటి ఎడిట్స్ లేకుండా తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ని మాత్రమే వీళ్ళైతే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను మన ఇండియనే, ఇతని పేరు వచ్చేటప్పటికే శెట్టి. ఆల్మోస్ట్ 18 కేటగిరీని దాటి ఇతను ఫస్ట్ ప్రైజ్ని కొట్టాడంటే ఇది చిన్న విషయం ఏం కాదు. సో అప్రిషియేట్ ఫర్ దట్. సో మీలో ఎవరన్నా ఫోటోగ్రఫీస్లో ది బెస్ట్ ఫోటోగ్రఫీ ఇప్పటిదాకా మీరు తీసుకున్నటువంటి వాటిలో ఏమైనా ఉన్నాయా? లెట్ మీ నో. నాకైతే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, నేనైతే ప్రతి ఒక్కళ్ళ పిక్చర్ను చూస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 13లో మనం ఏకంగా
25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసేటువంటి అవకాశం ఉందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇప్పటిదాకా మీరు చూసారంటే యాపిల్ ఇచ్చేటప్పటికి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ యాపిల్ 20 వాట్స్ ఆఫ్ ఛార్జర్ని కూడా ఆల్రెడీ ప్రీవియస్లీ మనకి ఐఫోన్ 12తో పాటు లాంచ్ చేశారు, బాక్స్లో అయితే ఇవ్వట్లేదు. సో అదేవిధంగా ఈసారి వీళ్ళు 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్, అది కూడా పీడీ ఛార్జర్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజైతే ఒక లీక్ ద్వారా ఇది వచ్చింది. మేబీ ఇది కూడా మనకి బాక్స్లో ఇవ్వకుండా మనకి సేల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఐఫోన్ 12లోనే అమ్మారు, సో 13లో అమ్మటంలో పెద్ద వింతేం లేదనే నా అభిప్రాయం. కాకపోతే 5 వాట్స్ పెరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆ జోకర్ నుంచి, జోకర్ అంటే ఏదో జోక్ కాదు, సో జోకర్ అనేది ఒక స్పామ్వేర్, ఒక వైరస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్లే స్టోర్ ద్వారా ఆల్మోస్ట్ 11 యాప్స్ ద్వారా సుమారుగా 3 లక్షల కంటే ఎక్కువ డివైజెస్లో ఆల్రెడీ స్పామ్ అయిపోయి ఉందంట. బేసికల్గా ఈ ట్రోజన్ చేసేటువంటి పని ఏంటంటే, ఈ వైరస్ చేసేటువంటి పని ఏంటి అంటే, మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి క్రెడిట్, డెబిట్ కార్డ్, అలాగే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతున్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఈ వైరస్ని అయితే ఇంజెక్ట్ చేయడం జరిగిందంట. అఫ్కోర్స్ గూగుల్ ప్లే స్టోర్ ఈ సంబంధించినటువంటి యాప్స్ మొత్తాన్ని కూడా 11 యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ ఫిల్టర్ చేసిన తర్వాత రీఅప్లోడ్ చేయమన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లైక్ పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి వాడేటప్పుడు, ఈవెన్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మనం కార్డ్స్ అన్నిటిని సేవ్ చేస్తుంటాం కదా, అక్కడ కూడా మనకు కొన్ని ఇష్యూస్ అయితే ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి, ట్రాన్సాక్షన్స్ చేయకండి. అండ్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేసుకొని ఎటువంటి మాల్వేర్స్ లేవు అని అనుకుంటేనే మీరు మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోగలరు. ఎనీవే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అతి త్వరలో అమెజాన్ పైన వేటు పడనుందా అని అంటే, మేబీ ఎస్, వీళ్ళు చెప్పినటువంటి దాన్ని ఒప్పుకోకపోతే అమెజాన్ని కూడా బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా చైనాకి సంబంధించినటువంటి షైన్ అనేటువంటి ఒక కంపెనీ, దీన్ని కూడా ప్యారలల్గా మన ఇండియాలో మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ పబ్జీతో పాటు దీన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది, ఈ యాప్ని. యాక్చువల్గా ఏజియో ఇట్లాంటివి ఎట్లా ఉంటుంది, లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ వాటిల్ని మళ్ళీ తిరిగి Amazon.in వెబ్సైట్లో అయితే లిస్ట్ చేయడం జరిగింది. సో ఢిల్లీకి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది బ్యాన్ అయి ఉంది, దీనిపైన బ్యాన్ లిస్ట్ ఉంది. సో అలాంటి ప్రొడక్ట్స్ని మీరు ఎలా మీ వెబ్సైట్లో పెడతారు, ఎలా ఇండియాలో సేల్ చేస్తారు అని చెప్పి వీళ్ళైతే అఫీషియల్గానే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక నోటీస్ని అయితే పంపించడంతో పాటు ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు కూడా వేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ రేపు మండే ఉండేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం, దీనికి అమెజాన్ రెస్పాండ్ అవుతూ మండే లోపల మనకి సేల్ వస్తుంది కాబట్టి మరి ఈ ప్రొడక్ట్స్ని సేల్లోకి తీసుకొస్తారా లేదంటే సేల్ క్లోజ్ చేస్తారా అనేది ప్రస్తుతం అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. ఎనీవే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ బ్యాన్ చేసింది కాబట్టి దాన్ని అయితే బ్యాన్ చేయాల్సిందే, దాన్ని తీసుకొని రాకూడదనే నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి అబ్బా, అడిగితే తప్ప లైక్ చేయట్లేదు. ఒక లైక్ వేయండి, ఏముంది చూసేదాంతో డేటా అంతే కదా, గట్టిగా ఒక లైక్ చేయగలరు. సో నెక్స్ట్ చూసేప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో X2 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి MIUI 12.5ని అఫీషియల్గా నిన్న రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా పోకో X2 యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, దీంట్లో ఒక ఫ్యూచర్ని తీసుకొని రాబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే, అదేనండి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. ఇవాళ రేపు మనం ఒప్పో, వివో, OnePlus అలాగే మనకి రియల్మీ ఫోన్స్లో ఏదైతే చూస్తున్నాం కదా, ఎడిషనల్గా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీనే ర్యామ్ లాగా మనం పెంచుకునేటువంటి ఫెసిలిటీ. సో ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ ఎక్స్టెండెడ్ టెక్నాలజీని మళ్ళీ వీళ్ళు MIUI 13లో కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో వీళ్ళు ఇచ్చినప్పటికీ ప్రెసెంట్ 3GB ర్యామ్ దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే 6 ఉంటే 9, 8 ఉంటే కనుక మీకు అప్రాక్సిమేట్లీ 11, అలాగే 12GB ఉందన్నట్లయితే 15GB ర్యామ్ దాకా మనం ఫ్యూచర్లో షామీ ఫోన్స్లో కూడా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా 12.5 ఉంది. ఒకవేళ మీ డివైస్ ఏదన్నా MIUI 13 సపోర్ట్ చేస్తే ఆ అప్డేట్ చేసుకున్నారంటే మీకు కూడా ఈ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఫ్యూచర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి సోనీ దగ్గర నుంచి సోనీ ప్లే స్టేషన్ 5, దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న అంటే ఈ నెల 14, 13వ తారీఖు వీళ్ళైతే అఫీషియల్గా మన ముందుకు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్టాక్ అనేది రీస్టాక్ అయిందంట సోనీ దగ్గర. అండ్ వీటికి సంబంధించినటువంటి మరొక సేల్ ఏదైతే ఉందో రేపు సోమవారం రోజు అఫీషియల్గా వీళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే క్రోమా ఇట్లాంటి డిజిటల్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తీసుకొని రానున్నారు, ఇంక్లూడింగ్ సోనీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో. ఒకవేళ మీలో ఎవరన్నా సోనీ ప్లే స్టేషన్ 5ని కనుక పర్చేజ్ చేయాలని చూస్తున్నారు అంటే స్టే అలర్ట్,
సో ఆ రోజు మీకు ఇది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేపు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus రీసెంట్గా ఒక దీంట్లో అయితే చిక్కుకుంది కదా వివాదంలో. అదేంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పడం కోసం కొన్ని యాప్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి దీన్ని అఫీషియల్గా OnePlus కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే వీళ్ళు దీనికి స్పందిస్తూ ఈరోజు మరొక అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో మేము ఈ యాప్ పెర్ఫార్మెన్స్ థ్రాటిల్ ఆప్షన్ అయితే మేము ఇస్తాము. అంటే అక్కడ ఒక చిన్న బటన్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఆన్ చేసుకున్నాడుకో యాప్స్ అనేవి ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే దీనివల్ల మీకు బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రిక్వైర్మెంట్ లేదు అని అనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకున్నారనుకుంటే ఆటోమేటిక్గా మీకు పవర్ సేవింగ్ మోడ్లో రెగ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అయితే పెర్ఫామ్ చేస్తుందో సేమ్ అదే విధంగా ఇది పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇది వచ్చేటువంటి కమింగ్ అప్డేట్స్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో ఈ ఫ్యూచర్ అయితే తీయలేదు. సో ఎనీవే ఇది ముందే చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే గుర్తుంది కదా. మన డీల్స్ ఛానల్ నేను గ్రూప్ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పిన్ చేసి పెడతాను. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే వాసుటెక్ డీల్స్ అని చెప్పి అయితే సెర్చ్ చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతేనో రీజనబుల్ ప్రైస్లో, ఏదో టెంపరీ హైక్డ్ ప్రైస్ కాకుండా పర్ఫెక్ట్ ప్రైజింగ్లో పర్ఫెక్ట్ సజెషన్స్ అయితే ఇస్తాను. ఇంక్లూడింగ్ టీవీస్, అలాగే సౌండ్ బార్స్, అలాగే ఎలక్ట్రానిక్ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.